రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శ్రీరామరక్ష హాస్పిటల్ కాసుల దందా బయటపడింది. ఓ మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేశారు డాక్టర్స్. దీనిపై విచారణ జరిపిన వైద్య అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. తన కూతుర్ని శ్రవణ్ అనే వ్యక్తి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురికి అబార్షన్ చేయించారని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్లో రికార్డులను తనిఖీ చేశారు. నిందితుడు శ్రవణ్ రామరక్ష హాస్పిటల్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 417, 420, 312, 342, 376 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. శ్రీరామరక్ష హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలు కొనసాగించరాదని వైద్య అధికారులు ఆదేశించారు. పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వీళ్ళకి లీజ్కి ఇచ్చేసారు. వీళ్ళ హస్బెండ్ ఆర్థోపెడిషియన్, ఆమె గైనకాలజిస్ట్. ఆమె సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేశారు. సర్టిఫికేట్స్ ఉన్నాయి. సుజన్ రెడ్డి ఆయన రిటర్న్ గా రాసి ఇచ్చారు. మేము లాస్ట్ ఇయర్ నవంబర్లోనే లీజ్కి వీళ్ళకి ఇచ్చేసాము, మాకు ఎటువంటి సంబంధం లేదని రాసి ఇచ్చారు. అక్కడ మైనర్ అని ఇచ్చారు, ఇక్కడ మేజర్ అని ఉంది. అక్కడేమో 6 నెలల ప్రెగ్నెన్సీ అని ఉంది, ఇక్కడ 4 నెలల ప్రెగ్నెన్సీ అని ఉంది. వాళ్ళు అక్కడ ఏం చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటీపీ చేశారు అనేసి వాళ్ళు చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాగానే అయిపోయింది అని వీళ్ళు చెప్పారు. మేమేమి ముట్టుకోలేదని వీళ్ళు చెప్పారు. ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అబార్షన్ మేము చేయలేదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా యాంటీబయోటిక్ కానీ ఆక్సిటోసిన్ కానీ ఇవన్నీ పెట్టాము. సెకండ్ రోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. అంటే యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఆమె చేయొచ్చు, కాకపోతే మైనర్ బాలిక కనుక తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాలి.